హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనము ఒక సౌండ్ అనే టాపిక్ నుంచి ఇప్పటి వరకు రైల్వే నిర్వహించిన ఎగ్జామ్స్లో అంటే కొన్ని పేపర్స్ సెట్ పేపర్స్ నేను తీసుకున్నాను. దాదాపు 100 సెట్లకు పైగానే ఉంటాయి. నియర్లీ 180 నుంచి 190 వరకు ఉంటాయి. దాంట్లో సౌండ్ అనే టాపిక్ నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, మీకు ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయబోయే క్వశ్చన్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో ప్రిపరేషన్ని, ఒకసారి ఈ 10 క్వశ్చన్స్ వినండి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియకపోతే వీటిని సేవ్ చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఈ 10 క్వశ్చన్లు మినిమం 9 చేయగలగాలి. 9 కంటే ఒకటి తక్కువ చేసినా కానీ సంథింగ్ ఏదో మీ ప్రిపరేషన్ లోపం ఉంది, అదొకటి గమనించి మళ్ళీ మీరు ఈ టాపిక్ని ఒకసారి ప్రిపేర్ అవుతే మంచిది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ధ్వని యొక్క పిచ్ను నిర్ణయించే లక్షణం ఏది? ధ్వని యొక్క పిచ్ అంటే కీచుదనం అంటారు దాన్ని. సో పిచ్ అంటే తీవ్రత కాదు. అంటే ఇప్పుడు సపోజ్కి నేను గట్టిగా అరిచాను అనుకోండి, నా సౌండ్ అనేది గట్టిగా వినపడుతుంది. నేను మెల్లగా మాట్లాడాను అనుకోండి, నా సౌండ్ అనేది తీవ్రత అనేది మెల్లగా వినపడుతుంది. పిచ్కి తీవ్రతకి వేరు. పిచ్ అంటే వేరు, తీవ్రత. గట్టిగా మాట్లాడడాన్ని మనం తీవ్రత అంటాం. శబ్ద తీవ్రత ఎలాగుంది, చిన్నగా మాట్లాడామనుకో చిన్నగా వస్తుంది సౌండ్. నేను గట్టిగా మాట్లాడాను అనుకో గట్టిగా వస్తుంది, కానీ అది తీవ్రత. కానీ పిచ్ అనేది వేరు. పిచ్ అనేది ఏంటంటే కీచుదనము అంటారు. అసలు పిచ్ ఎలా ఉంటుందంటే, సపోజ్కి ఆడవాళ్ళు మాట్లాడే మాటల యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆ కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. మగవారి మాటల్లో పిచ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది బాగా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా చాలా వచ్చింది. ఆడవారి యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మగవారి యొక్క మాటలో పిచ్ అనేది తక్కువగా ఉంటుంది. టోన్ అంటే కీచుదనం అనమాట. సో పిచ్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆప్షన్ యాంప్లిట్యూడ్, పౌనపున్యం, వేగం అంటే ధ్వని యొక్క వేగము, ధ్వని యొక్క తీవ్రత దేనిపైన ఆధారపడి ఉంటుంది మీరు చెప్పండి. మీ వీడియో పాస్ చేసి కింద కమెంట్లోకి వెళ్ళి మీ యొక్క ఆన్సర్ని పోస్ట్ చేసి మళ్ళీ ప్లే చేసి చూసుకోండి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా. లేకపోతే మొత్తం వీడియో అయిపోయిన తర్వాత మీకు నిజంగా 9 మార్కులు వచ్చాయో లేదో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఫస్ట్ పాస్ చేసి మీరు ఒక ఆన్సర్ అనుకోండి, ప్లే చేసి చూసుకోండి, నేను చెప్పిన ఆన్సర్ మ్యాచ్ ఎందులో చూసుకోండి. సో ధ్వని యొక్క పిచ్ని నిర్ణయించే లక్షణం ఏది అంటే పౌనపున్యం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి. పౌనపున్యం ఫ్రీక్వెన్సీ పైన ఆధారపడి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటే పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటే పిచ్ కూడా తక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి ఆడవారి వాయిస్ లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మగవారి వాయిస్ ఆడవారితో పోల్చుకుంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, పిచ్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ధ్వని యొక్క వేగం ఏ మాధ్యమంలో అత్యధికంగా ఉంటుంది? గాలి, నీరు, ఉక్కు, శూన్యం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉక్కు, ఇచ్చిన ఆప్షన్లలో. సో ధ్వని యొక్క వేగం అనేది అసలు శూన్యంలో ఉండదు. కాంతి వేగం శూన్యంలో అత్యధికంగా ఉంటుంది, కానీ ధ్వని వేగం అనేది శూన్యంలో అసలు ఉండదు. శూన్యంలో ఎందుకు ఉండదు అంటే ధ్వని ప్రయాణించడానికి ఏదో ఒక మాధ్యమం, పార్టికల్స్ అవసరం, కణాలు అవసరం. శూన్యంలో ఏమీ లేదంటేనే అది శూన్యం. సో శూన్యంలో అసలు శబ్దమే వినపడదు. సపోజ్కి శూన్యంలోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి పక్కనే ఉండి నేను మాట్లాడింది నీకు వినపడదు, నువ్వు మాట్లాడింది నాకు వినపడదు. ఎందుకంటే మన వాయిస్ ని నీ వరకు మోసుకెళ్ళడానికి ఎటువంటి కణాలు ఉండవు అక్కడ. సో శూన్యం అయితే కాదు. మరి గాలి, నీరు, ఉక్కు వేట్లో అత్యధికంగా ఉంటుంది. రేపొద్దున ఇవే ఆప్షన్స్ ఇవ్వకపోతుండొచ్చు, ఇంకా వేరే కూడా ఇస్తుండొచ్చు. ఉక్కు ప్లేస్ లో ఇనుము అని ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక పేపర్, న్యూస్ పేపర్ అని ఇవ్వచ్చు. సో ఎలా డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అయితే ఉక్కు ఆన్సర్. ఎలా డిసైడ్ చేయాలంటే దేని యొక్క సాంద్రత అయితే ఎక్కువగా ఉంటుందో, అంటే ఇచ్చిన పదార్థాలలో దేంట్లో అయితే కణాలు దగ్గరగా ఉంటాయో వాటిలో ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. కణాలు దగ్గరగా ఉంటే దాంట్లో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఇచ్చిన వాటిలో ఘన పదార్థం ఏదైనా ఒకటే ఉంటే ఘన పదార్థంలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. కణాలు ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో దాంట్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది, ఘన పదార్థాల్లో వేగం ఎక్కువ ఉంటుంది. చూడండి, గాలి కంటే నీరులో కణాలు దగ్గరగా ఉంటాయి. గాలి అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు చూడొచ్చు, గాలి ఎంత తేలిగ్గా ఉంటుంది. నీరు గాలి కంటే కొద్ది బరువు ఉంటుంది. నీరు కంటే ఉక్కు బరువు ఉంటుంది. బరువు ఉంటుందంటే అర్థమైంది, కణాలు దగ్గరగా ఉన్నాయని అర్థం. సో ఈ ఉక్కులో కణాలు దగ్గరగా ఉంటాయి. మిగతా వాటికంటే ఉక్కు అనేది ఘన పదార్థం, నీరు అనేది ద్రవ పదార్థం, గాలి అనేది వాయువు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది ఇప్పుడు? ఘన పదార్థమైన ఉక్కు. సో ఉక్కులో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మనుషులు వినగలిగే శబ్ద పౌనపున్య పరిధి ఏమిటి? 10 హెర్ట్జ్ నుంచి 10,000 హెర్ట్జ్, 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్, 100 హెర్ట్జ్ నుంచి 50,000 హెర్ట్జ్, 1 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్. చాలా మంది ఆప్షన్ సి పెట్టారు రైట్ ఆన్సర్. మొన్న రీసెంట్ పేపర్ కూడా నేను గమనించాను. అంటే ఎక్కువ మంది పెట్టలేదు, కొంతమంది పెట్టారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. మనుషులు వినగలిగే శబ్ద పౌనపున్య పరిధి ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి. పౌనపున్యానికి ప్రమాణాలు ఏంటి? హెడ్జ్. అందుకని ఇక్కడ హెడ్జ్ అంటాం మనం. 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్జ్. 20 హెడ్జ్ కంటే తక్కువగా ఉంటే పౌనపున్యం, అది మీరు వినలేరు. సపోజ్ నేను మెల్లగా పౌనపున్యం తక్కువగా మాట్లాడాను అనుకోండి, అది మీరు వినలేరు. మెల్లగా మాట్లాడినంత మాత్రాన పౌనపున్యం తక్కువ ఉంది ఎక్కువ ఉందని కాదు. పౌనపున్యం అనేది కొన్నిట్లో తక్కువగా వాటి యొక్క భాషలోనే తెలుస్తుంది. పౌనపున్యం అంటే ఒక సెకండ్ కాలంలో ఆ తరంగం చేసే డోలనాలనే పౌనపున్యం అంటాం. సో ఏదైనా ఒక శబ్దం యొక్క పౌనపున్యం 20 హెడ్జ్ కంటే తక్కువ ఉంటుంది, మీకు వినపడదు. అదేవిధంగా 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ ఉన్నా కానీ అది మీకు వినపడదు. ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. 20 హెడ్జ్ల కంటే తక్కువ ఉన్న
పౌనపున్యం తక్కువగా ఉన్న శబ్దాలను ఏమంటారు, ఆ తరంగాలను ఏమంటారంటే ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. ఈ ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ యొక్క పౌనపున్యం 20 హెర్ట్జ్ల కంటే తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ అడగొచ్చు, 20 హెర్ట్జ్ల కంటే తక్కువ ఉన్న ధ్వని తరంగాలను ఏమని అంటారంటే ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. అదేవిధంగా 20,000 కంటే ఎక్కువగా 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంటే ధ్వని తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ, అటువంటి తరంగాలను ఏమంటారంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటే ఆ వేవ్స్ ని ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటారు, శబ్ద తరంగాలని. 20,000 హెర్ట్జ్ కంటే పౌనపున్యం ఎక్కువగా ఉంటే ఆ తరంగాలను, శబ్ద తరంగాలని అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటారు. సో ఇది 3 క్వశ్చన్స్ అయితే మనకి. నెక్స్ట్ 4th క్వశ్చన్, గాలిలో శబ్ద తరంగాలు ఏ రకమైన తరంగాలు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అనుదైర్ఘ్య తరంగాలు. గాలిలో శబ్ద తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. అసలు అనుదైర్ఘ్య తరంగాలు ఏంటి అంటే, శబ్ద తరంగాల్లో కణాల కదలిక అనేది తరంగం ప్రయాణించే దిశలోనే ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. సో అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక వేవ్, ఇప్పుడు నేను మాట్లాడితే గాలిలో ఒక వేవ్ అనేది వస్తుంది, ఈ విధంగా ఒక తరంగం అనేది వస్తుంది. ఈ తరంగం అనేది, దీని లోపల కణాలు ఉంటాయి. ఈ తరంగాన్ని మోసుకెళ్లేది ఏది? కణాలే కదా, పార్టికల్స్, చిన్న చిన్న గాల్లో ఉన్న ధూళి కణాలు ఉంటాయి, అదే మోసుకెళ్తాయి. ఆ కణాల కదలిక కూడా ఈ వేవ్, ఈ శబ్ద తరంగం ఎటు వెళ్తుంది? ఇటు వెళ్తుంది. సేమ్ ఇటే వెళ్తే ఆ కణాలు కూడా అదే విధంగా ప్రయాణిస్తే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. దీని అనుదైర్ఘ్య తరంగాల యొక్క డెఫినేషన్. సో గాలిలో శబ్ద తరంగాలు ఎల్లప్పుడూ, శబ్ద తరంగాలు ఏ తరంగాలు అంటే అనుదైర్ఘ్య తరంగాలు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, ధ్వని యొక్క తీవ్రతను కొలిచే యూనిట్ ఏది? ధ్వని తీవ్రతను దేంతో కొలుస్తారు? సో హెడ్జా, డెసిబలా, న్యూటనా, వాటా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డెసిబల్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ధ్వని తీవ్రతను డెసిబల్స్ లో కొలుస్తారు, డిబి అని పెట్టుకుంటాం, సూచిస్తాం. అదే ధ్వని యొక్క పౌనపున్యం ఫ్రీక్వెన్సీని హెడ్జ్లలో కొలుస్తారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ధ్వని యొక్క తీవ్రతను డెసిబల్స్ లో కొలుస్తాం, ధ్వని యొక్క పౌనపున్యాన్ని హెడ్జ్లలో కొలుస్తాం. నెక్స్ట్ 6th క్వశ్చన్, ధ్వని ఒక ఉపరితలం నుంచి జనించి మళ్ళీ అదే ఉపరితలాన్ని చేరటాన్ని ఏమని అంటారు? సపోజ్ కి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ అతను ఒక మాట మాట్లాడాడు. ఇది ధ్వని ఒక ఉపరితలం నుంచి జనించి, అంటే ఇక్కడ మాట్లాడాడు కాబట్టి ధ్వని ఇక్కడ పుట్టింది, మళ్ళీ అదే ఉపరితలాన్ని చేరడాన్ని. ఎప్పుడు కానీ ఒక మాట్లాడిన వ్యక్తి తన యొక్క మాట మళ్ళీ అతన్ని ఎప్పుడు చేరుతుంది? ఈ ధ్వని శబ్దం అనేది ఎక్కడికో చోట ప్రయాణించి, ఇక్కడ ఒక గోడ ఉందనుకుందాం, ఈ గోడను తాకి మళ్ళీ అతని వైపే ప్రయాణించి అతను చేరుతుంది. సో దీన్ని ఏమంటారు అంటారు. దీన్ని ఏమంటారు మనకు తెలుసు, కాంతిలో కూడా అంతే. కాంతి ఇప్పుడు ఈ విధంగా ఒక భూమి పైన పడింది, పని ఏమవుతుంది? పరావర్తనం చెందుతుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా. రిఫ్రాక్షనా, వక్రీభవనమా, పరావర్తనమా, వివర్తనమా, వ్యతికరణమా? పరావర్తనం. ధ్వని యొక్క పరావర్తనం చెందితేనే అది మళ్ళీ అతని దగ్గరికి చేరుతుంది ఆ ధ్వని అనేది, లేకపోతే చేరదు. ఒకవేళ ధ్వని, నువ్వు మాట్లాడిన మాట అనేది పరావర్తనం చెందకపోతే అసలు అది నీ దగ్గరికే చేరదు. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్, ప్రతిధ్వని వినిపించడానికి మూల శబ్దము మరియు ప్రతిఫలిత శబ్దం మధ్య కనీస సమయ వ్యత్యాసం ఎంత ఉండాలి? చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు ఎంత స్పష్టంగా ఇస్తున్నాడు అంటే, అంత స్పష్టంగా ఒక్కోసారి కొంతమందికి అర్థం కూడా కాదు. సో వీటిని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ప్రతిధ్వని వినిపించడానికి మూల శబ్దము మరియు ప్రతిఫల శబ్దం. మూల శబ్దం అంటే ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇక్కడ మాట్లాడాడు అనుకుందాం, మాట్లాడింది ఏమవుతుంది? మూల శబ్దం అవుతుంది. సో ప్రతిఫల శబ్దం అంటే ఇందాక పరావర్తనం చెంది మళ్ళీ అతనికే చేరుతుంది కదా. సపోజ్ ఇక్కడ గోడ ఉంది, ఇతను మాట్లాడింది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పరావర్తనం చెంది ఇతని దగ్గరికే వెళ్తుంది. సో ఇదేమో మూల శబ్దము, ఇదేమో ప్రతిఫలిత అంటే ప్రతిధ్వని, అంతే కదా. దీన్ని ప్రతిధ్వని అని ఇవ్వకుండా ప్రతిఫలిత శబ్దం అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మాట్లాడి ఇక్కడికి వెళ్ళి ఇటు వెళ్ళేదేమో మూలధ్వని, ఈ గోడకు తాకి రిఫ్లెక్ట్ అయ్యేదేమో ప్రతిఫలిత ధ్వని అంటే ప్రతిధ్వని. సో ఆ ప్రతిధ్వని అతనికి వినిపించాలి అంటే వాటి మధ్య ఎంత వ్యత్యాసం ఉండాలి అన్నాడు. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ ఏంటి అంటే 0.1 సెకండ్స్. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇతను మాట్లాడాడు, ఇతను మాట్లాడిన మాట మళ్ళీ ఇతనికి వినిపించాలి అంటే ప్రతిధ్వని మధ్య, అంటే ఇతని మూల శబ్దం ఏదైతే ఒరిజినల్ వాయిస్ ఉందో దానికి మళ్ళీ అతను మాట్లాడింది అతను వినిపించడానికి మధ్య ప్రతిధ్వని మధ్య వ్యత్యాసము 0.1 సెకండ్స్ ఉండాలి. ఒకవేళ అది 0.1 సెకండ్ కంటే తక్కువ ఉంటే అతనికి ఆ ధ్వని వినిపించదు. అతను మాట్లాడే లోపలే ఆ ప్రతిధ్వని ఏదైతే పరావర్తనం రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తనం చెంది మళ్ళీ అతని చెవి దగ్గర వినపడిపోతుంది. సో కాబట్టి అతను సరిగా వినలేడు. సో ఎప్పుడు కానీ ఒక వ్యక్తి మాట్లాడింది మళ్ళీ అతనికి వినిపించాలి అనుకుంటే మాట్లాడిన దానికి అదే విధంగా పరావర్తనం చెంది అతని చెవి దగ్గరకు వచ్చే ధ్వనికి మధ్య 0.1 సెకండ్స్ అనేది తేడా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ లో చాలా క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చాడు, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత కూడా ఉండాలి, కనీస డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా కేవ్ దగ్గరకు ఎక్కడికైనా కొండల దగ్గరికి వెళ్తారు, మీరు హాయ్ అని మాట్లాడతారు, ఆ మాట్లాడింది మళ్ళీ మీకే కొద్దిసేపటి తర్వాత 1 సెకండ్ 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీకు హాయ్ అని మీ కొండల నుంచి వినపడుతుంది. అది అర్థమైంది ప్రతిధ్వని. మీరు మాట్లాడింది వెళ్ళి ఆ కొండలకు తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీకు వినపడింది. మీరు మాట్లాడిందేమో ఒరిజినల్ ధ్వని, మీకు రిఫ్లెక్ట్ అయ్యి వినపడిందేమో ప్రతిధ్వని.
అంటే పరావర్తనం చెంది వినపడుతుంది. ఆ విధంగా వినపడాలి అంటే మీరు మాట్లాడిన ధ్వనికి అదేవిధంగా అది మీ చెవి దగ్గరికి పరావర్తనం చెంది వచ్చే ధ్వనికి మధ్య 0.1 సెకండ్స్ తేడా ఉంటేనే అది వినపడుతుంది. అంతకంటే తక్కువ సమయం అయితే అది మీకు వినపడదు. సో మరి ఆ టైం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే డిస్టెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సపోజ్ కి మనిషి ఇక్కడ ఉన్నాడు, గోడ ఇక్కడ ఉంది, వీటి మధ్య దూరము సపోజ్ కి 17 మీటర్స్ ఉండాలండి. 17 మీటర్లు ఉందనుకోండి, అతనికి ఖచ్చితంగా 0.1 సెకండ్ లో వినపడుతుంది ఆ ప్రతిధ్వని అనేది. ఒకవేళ గోడ ఇక్కడే ఉందనుకుందాం, దీని మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, సపోజ్ కి 8 మీటర్సే ఉందనుకుందాం. 8 మీటర్లే ఉన్నప్పుడు అతను మాట్లాడే లోపలే ఆ ప్రతిధ్వని కూడా ఇప్పుడు హాయ్ అనే లోపల హా అని పలికే లోపలనే అది రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ అతను వినపడిపోతుంది. సో కాబట్టి ఆ చెవి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అతను మాట్లాడిన పదము ఆ రిఫ్లెక్ట్ అయి వచ్చిన పదము రెండు ఒకేసారి వినపడడం వల్ల దాన్ని స్పష్టంగా వినలేదు. సో కాబట్టి ప్రతిధ్వనికి రియల్ ధ్వనికి మధ్య తేడా 0.1 సెకండ్స్ ఉండాలి. అదేవిధంగా ఆ వాయిస్ మాట్లాడిన వ్యక్తికి అదేవిధంగా ఏదైతే పరావర్తన తలం ఉంటుందో అంటే గోడనో లేకపోతే కొండనో దాని మధ్య డిస్టెన్స్ అనేది 17 మీటర్స్ ఉంటేనే అతనికి వినపడుతుంది. సో డిస్టెన్స్ అడిగినప్పుడు 17 మీటర్స్ పెట్టుకోండి, టైం అడిగినప్పుడు మాత్రం 0.1 సెకండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 8వ క్వశ్చన్, సోనార్ ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది? సేమ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అదేవిధంగా ఈజీ క్వశ్చన్. ఇందాక చెప్పుకున్నాం, ఇప్పటి వరకు మనకి అన్నిట్లో అదే వస్తుంది. ఏది? రిఫ్లెక్షన్ ధ్వని యొక్క పరావర్తనం. సోనార్ అనేది పరావర్తనం పైన ఆధారపడి ఉంటుంది. వక్రీభవనం, వివర్తనం, అనునాదం వీటిపైన ఆధారపడదు, రిఫ్లెక్షన్ పైన ఆధారపడి ఉంటుంది. సపోజ్ కి ఈ విధంగా వేస్తాడు, సముద్రంలో చేపలు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయో చూసి రాడార్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వలలేసి వాళ్ళ చేపలు పడతారు సముద్రాలు. పెద్ద పెద్ద సముద్రాలు టెక్నాలజీ వాడతారు. దీన్ని సోనార్ సూత్రం అని కూడా అంటారు. సపోజ్ ఇక్కడ షిప్ ఉంటుంది, వాటర్ అనుకుందాం, కింద చేపలు గుంపుగా ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి ఒక సౌండ్ వేవ్ పంపిస్తారు కిందకి వెళ్ళి, అది చేపల యొక్క గుంపుని యొక్క ఉపరితలాన్ని టచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తనం రిఫ్లెక్ట్ అయ్యి పైకి ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఎస్, ఇక్కడ ఎక్కువ సాంద్రతలో ఎక్కువ డెన్సిటీలో ఉన్నాయి చేపలు అని చెప్పేసి ఒక సిగ్నల్ పంపుతుంది. సో ఇది ఏ సూత్రం పనిచేస్తుంది అంటే కిందకి వెళ్ళిందా వేవ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది కదా. రిఫ్లెక్ట్ అంటే ఏంది? పరావర్తనం, అంతే. ధ్వని పరావర్తనం పైన ఆధారపడి పనిచేస్తుంది సోనార్. ఇక 9th క్వశ్చన్, అల్ట్రాసోనిక్ తరంగాల పౌనఃపున్యం ఎంత? ఇందాక చెప్పుకున్నాం అల్ట్రాసోనిక్ అంటే ఏంది అని ఒక క్వశ్చన్ లో చూపిస్తాను. ఎక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. 3rd క్వశ్చన్ లో అల్ట్రాసోనిక్. సేమ్ ఇప్పుడు 9th క్వశ్చన్ కూడా, అల్ట్రాసోనిక్ తరంగాల పౌనఃపున్యం ఎంత? లెస్ దాన్ 20 హెర్ట్జ్ల కంటే తక్కువనా, లేకపోతే 20 హెర్ట్జ్లు 20,000 హెర్ట్జ్ల? చాలా మంది ఈ క్వశ్చన్ ఇది పెట్టేశారు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు ఆ క్వశ్చన్. ఏది మనిషి వినగలిగే ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పేసి 3rd క్వశ్చన్ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఏం చేశారంటే 20 హెర్ట్జ్ 20,000 హెర్ట్జ్ అని చెప్పేసి ఆప్షన్ బి పెట్టేశారు. అందుకని ఆ ఆప్షన్ కూడా ఇచ్చాడు, కానీ అది కాదు. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలను ఏమంటారు మనము? అల్ట్రాసోనిక్ వేవ్స్, అల్ట్రాసోనిక్ తరంగాలు అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. కాంతి వేగం అడుగుతాడు కదా, అలాగే ధ్వని వేగం కూడా చాలాసార్లు అడిగాడు. 0 సెంటీగ్రేడ్ వద్ద గాలిలో శబ్ద వేగం, ధ్వని వేగం ఎంత అన్నాడు. సో ఎంత ఉంటుంది? 331 మీటర్ పర్ సెకండ్. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? శబ్ద వేగము, గాలిలో శబ్ద వేగం ఎంత? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇవ్వకపోయినా సరే గాలిలో ధ్వని వేగము, గాలిలో శబ్ద వేగం ఎంత అంటే 331 మీటర్ పర్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మొత్తం వీడియో చూశారు కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో మాత్రం తెలియజేయండి. కొన్నిసార్లు ఇక్కడ ఆప్షన్ అనేది 332 అని కూడా ఇస్తుండొచ్చు, ఎందుకంటే 331 పాయింట్లలో ఉంటుంది. ఒకవేళ ఆప్షన్ లో 331 లేకుండా 332 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చినా కానీ మీరు 332 పెట్టొచ్చు. ఐదర్ ఒకవేళ 331 ఉంటే 331 పెట్టొచ్చు, కానీ 331 32 అయితే ఒకటేసారి ఇవ్వడు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి.